వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మా పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి. చూడండి, ఇదైతే చూడండి బీర చెట్టు, పందిరి వేసి తీసుకున్నాము. చూడండి బీరకాయలు చాలా ఉన్నాయి. మాకు ఇది చాలా చెట్లు, మినిమం ఒక 5 to 6 kgs వరకు ఇచ్చింది. అండ్ ఇక్కడ మేము పూల మొక్కలు నాటాలనుకున్నాము, వేసుకున్నాము. అందుకు తులసి చెట్లు అండి, మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయండి. తులసి చెట్లు, పసుపు చెట్లు, చూడండి మునగ చెట్లు వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసు కదా అండి. ఇది ఎలా అంటు కట్టాలని నేను ఒక వీడియో చేస్తున్నానండి, ఫుల్ వీడియోలో వెళ్ళి చూడండి. ఇదైతే వామిటాక్ అండి. వామిటాక్ వల్ల ఏం యూస్ అని నేను షార్ట్లో పెట్టున్నాను, వెళ్ళి చూడండి దీనివల్ల ఏమేమి ఉపయోగం అని. అండ్ జామ చెట్లు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అయితే మా ఇంట్లో 4 to 5 ఉన్నాయండి. వీటికి కాయలు ఎక్కువగా కాయాలంటే ఏం చేయాలో నేను షార్ట్లో వీడియో చేస్తున్నాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇంకా పసుపు చెట్లతో ఎలా పెంచాలి, ఏం చేయాలి, ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలన్నా నేను లాంగ్ వీడియోలో చేస్తున్నానండి, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక తులసి చెట్టు, ఇక్కడ చిన్నది నిమ్మ చెట్టు ఉందండి, నిమ్మకాయ చెట్టు. ఇక్కడ ఒక తులసి చెట్టు, ఇది మునగ చెట్టు. ఇది ఓన్లీ ఆకు కోసమే వేసాము, కాయలేం కాయదు ఇది. అండ్ చూడండి, మేము 100 వరహాల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్లు ఎలా అయిపోయిందో చూడండి, ఎండిపోయింది పూర్తిగా. పూలు చాలా పట్టునింది, పురుగు కొట్టేసిందండి, అంతా ఎండిపోయింది. తులసి చెట్లు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. అండ్ చూడండి రణపాల చెట్టు, తెలుసు కదా అండి మీకు, దీనివల్ల ఎన్ని ఉన్నాయో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను, వెళ్ళి చూడండి. అండ్ పసుపు చెట్లు, చిక్కుడు చెట్టు అండి. దీనికి కాయలు ఎక్కువగా కాయాలంటే ఏం చేయాలో, ఎప్పుడు దాకా ఉంచాలనేసి నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను, వెళ్ళి చూడండి. పాల సపోటా అండి, నర్సరీ నుంచి తీసుకొని వచ్చాము మేము. అండ్ స్నేక్ ప్లాంట్, చాలా రేకులు ఉన్నాయి. అండ్ నేను రీసెంట్గానే వేసానండి ఇవైతే. చూడండి పుదీనా ఆకు కాడలు ఎంత బాగా గ్రోత్ వచ్చాయో చూడండి. మా పెరట్లో ఇవన్నీ నాటుకున్నాను, ఖాళీగా ఉంచుకుంటా పెరట్ మొత్తం. మునగ చెట్టు. అండ్ మా ఇంటి పక్కనే చూడండి ఏం చెట్టు ఉందో, చెర్రీ పండ్లని. నేను 2 daysకి ఒకసారి వెళ్ళి నేను నా కొడుకు ఫుల్గా పండ్లు తిని ఎంజాయ్ చేసేసి వస్తామండి. చాలా బాగుంటాయి పండ్లు, తీయగా ఉంటాయి అవి. ఇంకా అటు సైడ్ చూపిస్తాను. కరివేపాకు చెట్టు చూడండి. కరివేపాకు చెట్టు వల్ల కరివేపాకు తొక్కుతో ఎక్కువగా కొవ్వును కరిగించే గుణం ఉంటుందండి. మనం ఆకులు తినలేము కాబట్టి దాంతో ఏం చేస్తే మనం ఎలా టేస్ట్గా తినొచ్చని నేను వీడియో పెట్టినాను షార్ట్లో, వెళ్ళి చూడండి. చూడండి సీతాఫలం చెట్టు అండి, కాయలు కాస్తుంది ఇప్పుడు. ఇది మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి సీజన్ కాదు కదా, కాయటం లేదు. అండ్ ఇక్కడ చూడండి రామాఫలం చెట్టు, చిన్నదిగా ఉంది. పెద్ద చెట్టు అక్కడ ఉంది, ఇది హైబిస్కస్. మందారం చెట్లు 4-5 చెట్లు వరకు ఉన్నాయి. ఇది మునగ చెట్టు అంటు కట్టాము. ఇది మామిడి చెట్టు అండి, విత్తనం పడి మొలిచింది. ఇది ది బెస్ట్, నేను వేసిన చెట్లలో ది బెస్ట్ చెట్టు అండి ఇది. రామాఫలం పండు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మందారం చెట్టు చూడండి, పువ్వు ఒంట్రేకు పువ్వు ఎంత బాగా పూస్తుందో, మందారం పూలు. ఇక్కడైతే కలబంద చెట్లు ఉన్నాయి.
చూడండి, తులసి చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. అండ్ మునగ చెట్లు విత్తనాలు వేసి మొదలుపెట్టాము, చిన్న చెట్లు. అండ్ ఈ మామిడి చెట్టు చూడండి, నర్సరీ నుంచి తీసుకొని వచ్చాము దీన్ని మేము. ఇది చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాచాయి, ఎక్కువగా అంటు కట్టారనుకుంటాను. అండ్ ఈ చెట్టు చూడండి, మామిడి చెట్టు మినిమం 7 to 8 years వరకు నుంచి ఉంది ఇది. ఇంతవరకు నో కాయ నో పండు. ఏం చేస్తే కాయలు కాస్తుందో కొంచెం కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, జామ చెట్టు. అండ్ ఈ చెట్టు చూడండి, ఇవి ఎల్లో ఫ్లవర్స్ లాగా పూస్తాయి కదండి, చెర్రీ ఫ్లవర్స్ అంటారు. మనం పెళ్ళిళ్ళలో అలా డెకరేట్ చేస్తారు కదా, ఆ ఫ్లవర్స్ చెట్టు ఇది. చాలా దండిగా పూలు పూస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తానండి. మంచి మంచి వీడియోస్ అందరూ చేస్తాను, నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.